Jai BC. Jai BC. Jai BC. Jai BC. We demand. Justice. We demand. We demand caste census. Census. We demand. Caste census. We demand. Caste census. We demand 9th schedule. We demand. 9th schedule. We demand. 9th schedule. Jai BC. BC la ఐక్యత. బీసీ ఉద్యమ సోదరులారా, బీసీ బంధువులారా, నిన్న జంతర్ మంతర్ వద్ద నిరవధిక నిరాహార దీక్ష ఇండెఫినెట్ హ్యాంగర్ స్ట్రైక్ చేయగా నిన్న సాయంత్రం అరెస్ట్ చేసి ఢిల్లీకి దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఒక గుర్తు తెలియని ప్రాంతంలో నన్ను తర్వాత సతీష్ పటేల్ను వదిలేసి మీ ఎక్కడికైనా పోండి అని చెప్పేసి వదిలేయడం జరిగింది. ఆ తర్వాత మన సోదరులంతా ఇక లొకేషన్ పెట్టడంతో తీసుకొని రావడం జరిగింది. ఇవాళ తెలంగాణ భవన్లో ఈ రూమ్లో ఉన్నాం. 2వ రోజు దీక్ష కొనసాగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన బిల్లులకు రాజ్యాంగ రక్షణ, అది 9th షెడ్యూలా, పార్లమెంటుల తీర్మానమా, రాజ్యాంగ సవరణ ఏం చేస్తారు అనేది మాకు అవసరం. 42% మాకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, ఎంప్లాయ్మెంట్, విద్యారంగాలు. ఎందుకంటే అనేక స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళు గడిచిన అనేక అవకాశాలు కోల్పోయిన పరిస్థితి మాది. కనీసం ఇవాళ చిన్న చిన్న ఉద్యోగాలు, పల్లెల్లో సర్పంచులు కావడానికి, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కావడానికి ఇది కూడా మాకు అవకాశం ఇవ్వకపోతే ఎట్లా అని తెలంగాణ ప్రభుత్వం మీద పోరాడితే జక్కని సంజయ్, నేను, చాపర్తి కుమార్ అక్కడ ఆమరణ దీక్ష చేస్తే అక్కడ కుల జనగణన జరిగింది, అక్కడ బిల్లులు పెట్టడం జరిగింది. ఇవాళ నిజానికి 2018లో ఇక్కడ కేంద్ర ప్రభుత్వం రాజ్నాథ్ సింగ్ మేము గెలిస్తే కుల జనగణన చేస్తాము అని చెప్పి హామీ ఇచ్చాడు. తర్వాత దేశంలో ఉన్న బీసీ ప్రజలంతా బీజేపీని గెలిపిస్తూ వస్తున్నారు. కానీ బీజేపీ ఓబీసీలకు ఒరగబెట్టింది ఏం లేదు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నా కానీ ఇలా బీసీలకు ఒరుగుతున్నది ఏం లేదు. ఒక్క చిన్న డిమాండ్, దేశవ్యాప్తంగా కులగణన చెయ్యండి అంటున్నాం. మా లెక్కలు తెలుస్తాయి, మా లెక్కలు తెలిస్తే మా వాటా తెలుస్తుంది. ఎందుకంటే దేశానికి స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ ప్రభుత్వం కూడా కులాల వారిగా లెక్కలు చేస్తుంది. కులాల వారిగా లెక్కలు చేసినప్పుడు కులాల వారిగా సంక్షేమ పథకాలు కూడా దాని మీద ఆధారపడి ఉంటాయి. 1881 నుంచి 1931 వరకు లెక్కలు జరిగినాయి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి. ఇవాళ స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం తనదంటూ ఏవో కారణాలు, దాంట్లో ఏదైనా కుట్రలు కూడా ఉండొచ్చు, మొత్తం మీద దీర్ఘకాలం కాంగ్రెస్ ప్రభుత్వం లెక్కలు చేయలేదు. ఫలితంగా బీసీలలో స్వాతంత్రానికి వచ్చిన తర్వాత ఈ లెక్కలు చేయకపోవడం వల్ల మాకు నష్టమే జరుగుతుందని చెప్పేసి కులగణన చేయాలని చెప్పేసి గత 10-15 సంవత్సరాల నుంచి డిమాండ్ చేస్తూ వస్తున్నాం. మండల్ కమిషన్ 1990లో 27% రిజర్వేషన్లు పెట్టినప్పుడు కూడా మేము 60% ఉంటే 27% రిజర్వేషన్లు అన్యాయం అన్నాం, 60కి 60% కావాలన్నాం. కానీ ఆ 27%కే అగ్రకులాలు రోడ్ల మీదకి ఎక్కి అరిచి గీచి పెట్టిన పరిస్థితి ఉన్నది. అందుకని మా లెక్కలు తెలియాలి. తెలియకుంటే ఏమవుతుంది మరి ఇవ్వాలంటే ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు అనుకూలంగా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు, ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీ రామారావు ప్రభుత్వం బీసీలకు 44% రిజర్వేషన్లు పెడితే అక్కడ కోర్టులకు పోయి కొట్టేయించిన పరిస్థితి ఉన్నది. మిగతా రాష్ట్రాల్లో కూడా అదే పరిస్థితి ఉన్నది. ఎందుకు ఇది అని అంటే సుప్రీంకోర్టు ఏం చెప్తుంది? ఎంపరికల్ డాటా లేదు, లెక్కలు లేదు కనుక ఎట్లా ఇస్తాం, ఇది ఎట్లా పెంచుతారు అని చెప్పేసి అడుగుతుంది. లెక్కలు కావాలని చెప్పేసి కేంద్రం దగ్గర పోతే వీళ్ళు లెక్కలు చేయరు. ఇవాళ పరిస్థితి అంటే తెలంగాణ ప్రభుత్వం ఈ బిల్లులు పెట్టి తెలంగాణ అటు హైకోర్టు, అది సుప్రీంకోర్టు, ఇంకోవైపు కేంద్రం ఒక ఫుట్బాల్లా చేసి ఆడుకుంటున్న పరిస్థితి ఉన్నది. ఇంకెన్నేళ్ళు 2019 నుంచి ఇప్పటి వరకు చాలాసార్లు తెలంగాణకు సంబంధించిన బీసీ సంఘాలు ఇక్కడికి వచ్చి ధర్నాలు, రకరకాల కార్యక్రమాలు, కాన్స్టిట్యూషన్ క్లబ్లో మీటింగ్లు పెట్టడం జరిగింది. గత డిసెంబర్లో నేను కూడా వచ్చి పాల్గొన్నాను. అట్లా అనేక కార్యక్రమాలు ఢిల్లీలో చేసినా, ఎంత లొల్లి పెట్టినా ఢిల్లీ ప్రభుత్వం ఏదైతుందో అది పట్టించుకోవడం లేదు. కనుకనే ఇవాళ చివరిగా మా తెలంగాణ ప్రభుత్వం బిల్లులు పెట్టింది, దానికి రాజ్యాంగబద్ధత కావాలి. అట్లే దేశవ్యాప్తంగా కులగణన చేయాలి, కేంద్రం చేయాలి. మా రాష్ట్రం చేసిన దాని మీద మా రాష్ట్ర ప్రజలకు అనేక అనుమానాలు ఉన్నాయి.
అలా కొన్ని తప్పులు కూడా జరిగినాయి. కనుక మనం ఏమంటున్నాం అంటే రెండోసారి డాక్టర్ ఏదైనా జబ్బు చేస్తే ఒక డాక్టర్ మనకు మంచి సలహా ఇచ్చిందా లేదా అనేది మళ్ళా సెకండ్ ఒపీనియన్ తీసుకుంటాం. ఇవాళ కేంద్రం కనుక కుల జనగణన చేస్తే మనకు సెకండ్ ఒపీనియన్ వస్తుంది. కనుక కుల జనగణన చేయాలనేది కూడా మన ప్రధాన డిమాండ్గా ఉన్నది. ఇవాళ దేశవ్యాప్తంగా కులగణన చేయకపోతే మరో 10 సంవత్సరాలు మన హక్కుల్ని కోల్పోతాం. ఇలా 2021లో జరగాల్సిన జనగణన ఇలా 2025 వరకు జరగలేదు. సరే రేపో మాపో స్టార్ట్ అవుతుంది అంటున్నాం. ఆ స్టార్ట్ అవుతుంది అనుకున్నప్పుడు ఈ సందర్భంలో కనుక మనం కుల జనగణన చేయించుకోలేకపోతే మళ్ళొక 10 సంవత్సరాలు అంటే 2035 వరకు 36 వరకు మళ్ళీ కుల జనగణన జరిగే అవకాశం లేదు, కులగణన జరిగే అవకాశం లేదు. అంటే మళ్ళీ 10 సంవత్సరాలు బీసీ సమాజం అన్నీ కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ఈ అన్నిటి పరిస్థితులు ఒక దుర్మార్గమైన పరిస్థితులు మనకు బీసీ సమాజాన్ని ఒక 2వ తరగతి పౌరులుగా ఈ దేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జీవిస్తున్న పరిస్థితి. ఇంకోవైపు ఇవాళ 60% ఉన్న బీసీలకు రాజకీయ రంగంలో, విద్యారంగంలో, వైద్య రంగంలో ఏ రంగంలో చూసినా 15% మించి అవకాశాలు బీసీ సమాజానికి లేవు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పోరాటం వల్ల ఎస్సీలకు, ఎస్టీలకు జనాభా దామాషా వాళ్ళకు లభిస్తున్నది. బీసీల లెక్కలు లేకపోవడం వల్ల, బీసీల లెక్కలు అగ్రకులాలతో కలిపి బీసీల లెక్కలంటూ ప్రత్యేకంగా లేకపోవడం వల్ల బీసీల హక్కులు అనుభవించే పరిస్థితి లేదు. బీసీలు ఇవాళ దేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడిచిన బీసీలకు స్వాతంత్రం రాలేదు. బీసీలు ఇవాళ బానిసలుగా 2వ తరగతి పౌరులుగా జీవించాల్సిన పరిస్థితి. నిజానికి బీసీలు ఈ దేశంలో మూలవాసులకే హక్కు లేనటువంటి పరిస్థితి. కనుక ఇది అంతిమ పోరాటం, ఇది మన జీవన్ మరణ పోరాటం. విజయము వీర స్వర్గము అనేది నేను డిసైడ్ చేసుకున్నా. ఇవాళ ఇక్కడి నుంచి వస్తే తెలంగాణకు వస్తే విజయంతో రావాలి, లేదా నా శివమైన రావాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నా. ఇవాళ నేను గాంధేయ మార్గంలో పోరాటం చేస్తున్నాం, శాంతియుతంగా పోరాటం చేస్తున్నాం. గాంధేయ మార్గంలో పెరియార్ రామస్వామి ఆదర్శంగా ఏ పదవులు నాకు అవసరం లేదు, రాజకీయ పదవులు కానీ లేకపోతే అధికార పదవులు కానీ ఏ పదవులు నాకు అవసరం లేదు. నా జీవితాంతం నేను పోరాటం చేస్తున్నా. మా సోదరులు ఇక్కడ మిగతా ఆర్గనైజర్లు అందరూ కూడా మేమంతా త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. నా బీసీ సమాజం ఈ దేశంలో రాజ్యాధికారం కోసం, బీసీ ఆజాదీ కోసం ముందుకు రావాలని నేను పదే కోరుకుంటున్నాను. నిన్న నాకు 10 సంవత్సరాల నుంచి షుగర్ బీపీ ఉన్నాయి. నిన్న పొద్దున్న నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఆహారం లేకుండా ఉన్నా. ఒకవైపు చక్కెర వస్తున్నది. ఢిల్లీ పోలీసులు ఏంటంటే మేమున్నది పిడికెడు మందిమే, మా పిడికెడు మందికే అత్యంత భయంకరంగా ఊహించుకొని మమ్మల్ని అరెస్ట్ చేసి ఎక్కడో చిట్ట చివర అంటే ఢిల్లీ చివర మారుమూల ప్రాంతంలో వదిలేసిన పరిస్థితి ఉన్నది. వాళ్ళ ఢిల్లీ పోలీస్ అంటే చాలా పెద్ద ధైర్యం, చాలా పెద్ద పోలీసు, గొప్ప పోలీసు అని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం చాలా గట్టి ప్రభుత్వం అని గర్వంగా చెప్పుకుంటారు. చాలా భయంకరమైన ప్రభుత్వం అని భయపెడుతుంటారు. కానీ చాలా పిరికి ప్రభుత్వం ఇది. ఈ పిరికి పోలీసు వాళ్ళు నన్ను ఎదుర్కోలేక దమ్ముంటే అరెస్ట్ చేసి జైల్లో పెట్టుకో, ఇంకెక్కడైనా పెట్టు, కానీ ఒక నిర్జన ప్రాంతంలో నన్ను వదిలేసి వాళ్ళు రావడం జరిగింది. అయినా ఎట్టకేలకు ఇవాళ తెలంగాణ భవన్లో మా రూమ్కు చేరుకొని మళ్ళీ 2వ రోజు కూడా మేము దీక్ష కొనసాగిస్తున్నాం. కాబట్టి దయచేసి బీసీ బంధువులారా, ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఎప్పుడు కాదిగా మనం ఈ సందర్భంలో మనం పట్టుకోవాలి. 42% రిజర్వేషన్ సాధించుకోవాలి. దేశవ్యాప్త కుల జనగణన కూడా జరిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంలో కాకపోతే మరెప్పుడు కాదని మీకు దండం పెడుతూ ధన్యవాదాలు చెప్తున్నాను. నమస్తే. జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ. బీసీల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత.